మార్చి 29 అమావాస్య గ్రహణం. పాటించవలసిన నియమాలు. అఖండ ధనలాభం 100%. ఈ ఏడాది మార్చి 29వ తేదీన శనివారం నాడు తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇదే సమయంలో శని అమావాస్య ఏర్పడబోతుంది. ఈ అమావాస్య రోజున ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒకే రోజున చంద్రగ్రహణం అలాగే అమావాస్య ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంది. మన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 గ్రహణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:13 ముగుస్తుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. అమావాస్య తిథి రోజున ఎక్కువగా భూమిపైన దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. ఈ దుష్ట శక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇళ్లంతా పసుపు నీళ్ళు చిలకరించుకోండి. ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ అమావాస్య రోజున ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ముఖ్యంగా గ్రామ దేవతలను పూజిస్తే ఇంకా మంచిది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చుని ఓం లక్ష్మీదేవి నమో అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. అమావాస్య రోజున తులసి మొక్కను పూజిస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. తిన్నా తరగని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. తులసి ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. ఇది అనారోగ్యాలకు దారితీస్తుంది. గుమ్మడికాయకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మం ముందు గుమ్మడికాయ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీ ఇంటికున్న నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకొని ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును వేసి మూటలాగా కట్టి ఇంటి ముందు వేలాడదీయండి. మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. క్షణాల్లో మీ ఇంటి పేదరికం తొలగిపోతుంది. ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. అమావాస్య నాడు తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. ముఖ్యంగా అమావాస్య రాత్రి సమయంలో ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేయకూడదు. రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. మీ ఇంట్లోకి చెడు శక్తులు అడుగు పెడతాయి. మరీ ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజున ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితులను మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. లేదంటే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది. అమావాస్య రోజున మాంసాహారాన్ని అసలే తినకూడదు. జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు ఈ అమావాస్య రోజున గోమాతను పూజించండి. అమావాస్య రోజున గోవును పూజిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఈ అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి. అమావాస్య పూర్తయిన మరుసటి రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అమావాస్య నాడు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం వంటి పనులను చేయకూడదు. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వస్త్రాలు ధరించకూడదు. అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు
ఇంటి గుమ్మాడికి రావి ఆకులను కట్టుకుంటే మీ ఇంటికున్న గ్రహ పీడలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. బీరువాను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున బీరువాను శుభ్రం చేసుకుని బీరువాకు ముగ్గు బొట్టు పెట్టుకోండి. మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా గోధుమలు, బియ్యం, అలాగే చీపురును కొనకూడదు. వీటి వల్ల మీ కుటుంబానికి కీడు సంభవిస్తుంది. అమావాస్య రోజున దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి. అమావాస్య రోజున ఇలా చేస్తే క్రమక్రమంగా అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. అమావాస్య రోజున ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. అమావాస్య నాడు భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసి శనిదేవుని ముందు దీపారాధన చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఈ అమావాస్య రోజున మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు నల్ల నువ్వులు, దుప్పట్లు, నల్ల బట్టలు దానం చేయాలి. ఈ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అమావాస్య రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయండి. పూర్వీకులకు తర్పణం ఇవ్వండి. పిండ ప్రదానాలు చేయండి. మన పూర్వీకులు సంతోషిస్తారని మన ఇంటిపై పూర్వీకుల ఆశీర్వాదం ఉంటుందని నమ్మకం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.